నేటి నుంచి వైఎస్ఆర్సీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. సీఎం జగన్ బుధవారం ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయకు చేరుకుంటారు. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1:30 మేమంతా సిద్ధం బస్సు యాత్రను సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. ప్రొద్దుటూరులో సభను ఏర్పాటు చేశారు. సీఎం జగన్ నేటి నుంచి ప్రజల్లోకి వస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచార బేరి మోగించనున్నారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించిన అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరగనుంది. ఈ యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయన్పల్లి, గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, ఎర్రగుంట్ల, పొట్లతూర్ది మీదుగా సాయంత్రం 4:30 ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేయబడిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, నాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆలగడ్డ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ సిద్ధం సభలు నిర్వహించిన 4 పార్లమెంటు నియోజకవర్గాలు మినహా మిగతా పార్లమెంటు స్థానాల పరిధిలో బస్సు యాత్రను నిర్వహించనున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాను చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే బస్సు యాత్రలోనూ రోజు ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ మమేకమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపరుచుకోవడానికి వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. సాయంత్రం ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను.